జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇష్యూలో కీలక అంశాలను తెలంగాణ సర్కార్ బయటపెట్టింది. బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు మంజూరు చేశారంటూ పలు పత్రాలను విడుదల చేసింది. ఈ మేరకు కంపెనీ ఏర్పాటు వెనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని చెప్పకనే చెప్పింది. మంత్రి తలసాని కుటుంబం కోసం ఆగా మేఘాలపై అనుమతులు ఇప్పించాలని కేసీఆర్ ఉద్దేశించి ఆరోపణలు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేని ఉత్పత్తులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆరోపించింది. ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీకి మినహాయింపులు ఇవ్వటంలోని ఆంతర్యం ఏమిటన్న సర్కార్ తలసాని కుటుంబానికి లబ్ధి చేసేందుకు దిలావర్పూర్ రైతులను ముంచేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిందని పేర్కొంది. దీంతో స్థానిక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించేలా చక్రం తిప్పిందెవరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిష్టాత్మకమని చెప్పుకున్న టీఎస్ ఐపాస్ ద్వారా రెడ్ జోన్లో ఉండే ఈ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు ఇవ్వటం వెనుక భారీగా గోల్మాల్ జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.